ఒకరోజు ఒక యవనస్తురాలు తన జీవితంలో తన యొక్క ప్రయత్నాల్లో ఓడిపోయినటువంటి కారణాన్ని బట్టి తన జీవితం మీద విరక్తి కలిగి నేను ఇక చనిపోవాలి, బ్రతకూడదు, ఇట్ ఈస్ బెటర్ టు డై దెన్ టు లివ్, నేను చనిపోవాలని చెప్పి ఆమె తీర్మానం తీసుకుని తన ఇంటిలో ఉన్నటువంటి ఫ్యాన్కి తాడు కట్టుకుని ఉరివేసుకుని చనిపోదామని చెప్పి ఆలోచన చేస్తూ ఉండగా తాడు కట్టుకుంది, టేబుల్ ఒకటి వేసుకుంది, పైన నుంచుంది. ఈలోపు ఉరివేసుకుని చనిపోదాం అనుకునేటువంటి సమయానికి ఎవరో ఒకరు వచ్చి వారి ఇంటి తలుపు కొడతా ఉన్నారు. ఇంటి తలుపు కొడతా ఉంటే తను ఉరివేసుకోవటం మానేసి వచ్చి తలుపు తీసేసరికి ఒక చిన్న బాబు ఒక సంచి వేసుకుని ఆ సంచిలో కొన్ని కరపత్రికలు వేసుకుని ఇంటింటికి పంచి పెడతా ఉన్నాడు. ఆ పత్రిక తీసుకుని ఆ చిన్న బాబు ఆ పత్రిక ఇచ్చినప్పుడు దాన్ని తీసుకుని మరలా తలుపు వేసుకుని ఇంటిలోకి వెళ్ళిపోయి తను యథావిధిగా ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఎందుకో తన యొక్క అంతరాత్మ, తన హృదయం ప్రేరేపిస్తూ ఉంది, ఒక్కసారి ఆ కరపత్రిక వైపు చూడు 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 అని ఆలోచన వస్తారు. ఈలోపు తను అక్కడ పెట్టినటువంటి టేబుల్ మీద పెట్టినటువంటి ఆ కరపత్రిక చూసినప్పుడు దాని మీద ఈ రీతిగా రాయబడి ఉన్నది, నువ్వెందుకు చనిపోతున్నావు అని ఉంది. నువ్వెందుకు చనిపోతున్నావు అనే మాట చదివినప్పుడు ఒక్కసారిగా తన గుండెలు జారిపోయినట్టుగా అయిపోయింది. నేను చనిపోతున్నట్లుగా ఆ పేపర్కి ఎలా తెలుసు అని ఒక్కసారిగా తన ఉరి వేసుకోవడం మానేసి వచ్చి ఆ పేపర్ చదవడం ప్రారంభించింది. అది ఇంచుమించు 3 పేజీలు కలిగినటువంటి కరపత్రిక. ఆ పేపర్ చదువుతూ ఉన్నప్పుడు చదివేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చింది ఆమె. ఏంటా కంక్లూజన్ అంటే, నేను చనిపోకూడదు, బ్రతకాలి. హల్లెలూయా. నేను చనిపోకూడదు, బ్రతకాలి. నాకెవరు తోడు లేరు, నాకెవరు అండలేరు, నా క్షేమాన్ని కోరేవారు, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేననుకున్నాను. కానీ 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన నాకున్నాడు అని చెప్పి ఒక మంచి తీర్మానం తీసుకుంది. ఈ రాత్రి ఎందుకు ఈ చిన్న ఉదాహరణ మీ ఎదుటి పెట్టానంటే, ప్రియమైన వారులారా, ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ అన్చేంజబుల్ వర్డ్ ఆఫ్ గాడ్, మార్పు లేనటువంటి వాక్యము అనేక మంది జీవితాలను కడుతూ ఉంది, అనేక మంది జీవితాలను మారుస్తూ ఉంది. చితుకుపోయి, నలిగిపోయి, కృషించిపోయి, కృంగిపోతున్నటువంటి అనేకమైన జీవితాలు ఈ వాక్యము ద్వారా కట్టబడుతూ ఉన్నారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తే ఈ వాక్యము నిన్ను బ్రతికింపచేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. బికాస్ దిస్ ఈ వర్డ్ ఈజ్ ద లివింగ్ గాడ్. ఈ వాక్యం అనేది జీవింపచేసేటువంటి వాక్యము. కనుక ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తున్నప్పుడు నీ జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరానికి ఈ వాక్యము నిన్ను ఎక్కిస్తూ ఉంది. ఈ రాత్రి శ్రద్ధ కలిగి దేవుని మాటలు వింటున్నట్లయితే ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథములో సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివాం. వాక్యం చదవమన్నప్పుడు వాక్యం చదవండి, వాక్యం చెబుతున్నప్పుడు దైవ సేవకుల వైపు చూడండి. ఇక్కడ ఈ 17వ అధ్యాయం సంఖ్యాకాండంలో ప్రారంభం నుంచి కూడా మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు ఒక ఎక్సలెంట్ స్టోరీ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా మోషేని పిలిచి ఒకరోజు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఏమనంటే, ఇశ్రాయేలు దేశంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయండి? 12 గోత్రాలు. వెరీ గుడ్, చాలా చక్కగా చెబుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 12 గోత్రాలు ఉన్నాయి. మోషే 12 కర్రలు తీసుకురా. ఈ 12 కర్రలు కూడా ఎండిపోయినటువంటి కర్రలు. ఈ కర్రలు తీసుకుని వచ్చి ఆ కర్రల మీద నువ్వేం చేయాలంటే వారి వారి గోత్రముల యొక్క పేర్లు నువ్వు వ్రాయాలి. వారి వారి గోత్రముల పేర్లు రాసిన తర్వాత వాటిని తీసుకుని వచ్చి నేరుగా నీవు సాక్ష్యపు గుడారములో వాటిని పెట్టాలి. పెట్టి నువ్వు వెళ్ళిపో, మరునాడు వచ్చి ఆ కర్రల పరిస్థితి చూడు అని చెప్పి దేవుడు మోషే గారితో చెప్పినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారము మోషే గారు చేశారు. చేసిన తర్వాత మరునాడు వచ్చి ఆ 12 కర్రల యొక్క పరిస్థితి ఎలా ఉందో, ఆ 12 కర్రల యొక్క స్థితి ఎలా ఉందో చూద్దామని చెప్పి మరునాడు మోషే గారు ఆ సాక్ష్యపు గుడారము దగ్గరికి వచ్చి ఆ 12 కర్రల యొక్క పరిస్థితి చూసినప్పుడు అందులో ఉన్నటువంటి లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగురిచి ఉండెను. అది చిగురిచి పువ్వులు పూసి పాదము పండ్లు గలదాయను. హల్లెలూయా. ఇదంతా ఎంతకాలంలో జరిగింది? విత్ ఇన్ 1 నైట్. ఒక రాత్రిలోనే ఎండిపోయినటువంటి ఆ కర్రలోనికి జీవం వచ్చింది. ఎండిపోయినటువంటి ఆ కర్రలోనికి దేవుడు జీవాత్మను పంపించాడు. ఆ రాత్రికి రాత్రి ఆ కర్ర చిగురించింది. ఆ రాత్రికి రాత్రి ఆ కర్ర పువ్వులు పూసింది. ఆ రాత్రికి రాత్రి ఆ కర్ర పాదము పండ్లు గలదాయను.
ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అద్భుతమైన స్టోరీ మనం చూస్తే ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మీ ముందు పెడతాను. ఆ అంశం పేరు ఏంటంటే ఫలించుట. అందరూ చెప్పండి, ఫలించుట. క్రైస్తవ జీవితం అనేది ఫలించాలి. నీవు పువ్వులు పూయాలి, కాయలు కాయాలి, పుష్పించాలి. నీవు ఫలాలు ఇచ్చేటువంటి చెట్టు వలె ఉండాలి. ఎందుకనంటే 15వ అధ్యాయము యోహాను సువార్తలో అద్భుతమైన మాట ఉంటుంది. ఇదిగో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఎవరైతే ఫలిస్తారో వారిని బట్టి దేవుని నామం కనపరచబడుతుంది, వారిని బట్టి దేవుని నామము హెచ్చించబడుతుంది, వారిని బట్టి దేవుని నామం ఎంతో కీర్తి కలుగుతుంది. ఈ రాత్రి కాల సమయంలో ఈ 12 కర్రల పరిస్థితి గురించి మనం చూస్తే 2 విషయాలు చాలా ప్రాముఖ్యంగా అర్థమవుతూ ఉన్నాయి. ఒకటి, ఫలించినటువంటి గుంపు కనిపిస్తూ ఉంది. రెండవదిగా ఫలించినటువంటి గుంపు కనిపిస్తూ ఉంది. ఈ 12 కర్రలో లేవి కుటుంబపుదైనటువంటి అహరోను కర్ర చిగురించింది. మరి మిగతా 11 కర్రల పరిస్థితి ఏంటి? అవి ఏం చేయలేదంట, చిగురించలేదు. ఎలాగైతే మందిరానికి వచ్చాయో, ఎలాగైతే సాక్షి గుడారం దగ్గరకు వచ్చాయో అలాగే బయటకు వెళ్ళిపోయినాయి. అంటే 2 కేటగిరీస్. ఒకటి ఫలించిన గుంపు, 2 ఫలించినటువంటి గుంపు. ఈనాడు మనం క్రైస్తవ జీవితం గురించి ఆలోచన చేస్తే దేవుని కార్యాలు పొందుకునే వారు కొంతమంది కనిపిస్తూ ఉన్నారు, దేవుని మహిమను చూడని వారు చాలామంది కూడా కనిపిస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఈ మాట ఆలకిస్తే ఎందుకు మనం ఫలించలేకపోతా ఉన్నాం, ఎందుకు మనం ఫలించకుండా, మరి ఎందుకు ఇంకా మనం మోడుబారిపోతున్న, ఎందుకు మనం ఫలించట్లేదు అనే విషయాన్ని మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునయున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే ప్రియమైన వారలారా, ఎందుకు మనం ఫలించలేకపోతున్నామంటే మొదటి కారణము శరీరానుసారమైన మనసు మరణమునకు దారితీస్తుంది. మీరు మొదటి కారణం ఏంటంటే ఎందుకు మనం ఫలించలేకపోతున్నామంటే శరీరానుసారమైన మనసు. అందరూ చెప్పండి, శరీరానుసారమైన మనసు. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘానికి తెలియచేస్తూ శరీరానుసారుల గురించి, ఆత్మానుసారుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే శరీరానికి ఆత్మకును ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే పోరాటం జరుగుతూ ఉంటుంది. భారతదేశానికి పాకిస్తాన్కి బోర్డర్లో గొడవలు అవుతున్నట్టుగా ఎప్పుడు కూడా ఏమవుతుందంట, పోరాటం జరుగుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే శరీర కార్యముల మీద మనసు పెడతావో శరీరం బలము పొందుకుంటుంది.